శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. అరణ్యకాండ, సీతాపహరణం. లక్ష్మణుడు కనపడనంత దూరం వెళ్ళగానే రావణుడు తన రథంలోంచి క్రిందకు దిగాడు. కామరూపం పొందాడు. మృదువైన కాషాయ వస్త్రములను ధరించాడు. ఒక పిలక పెట్టుకున్నాడు. చక్కటి యజ్ఞోపవేతం వేసుకున్నాడు. ఎడమ భుజానికి దండకమండలములను తగిలించుకున్నాడు. రాశీభూతమైన బ్రహ్మతేజంతో పరివ్రాజక వేషాన్ని ధరించి ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని చెట్లు కనిపెట్టాయట. చెట్లన్నీ వణికిపోయి కదలడం మానేశాయి. వీస్తున్న గాలి రావణుని చూసి మందంగా వీచడం మొదలుపెట్టింది. ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్న గోదావరి నదిని రావణుడు ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూసేసరికి ఆ నది నిశ్శబ్దమైపోయి నెమ్మదిగా ప్రవహించడం ప్రారంభించింది. రావణుడు అంత ఉగ్రమూర్తి అయి ఉంటాడు. రాముడు ఎక్కడ పొరపాటు చేస్తాడా అని రావణుడు వెతికాడు. రాముడు ఎప్పుడూ తప్పు చేయడు. అటువంటి వాడు పొరపాటు ఎక్కడ చేశాడు? ఒక్కటే అతడు చేసిన పొరపాటు. లక్ష్మణుడు అది మాయామృగమని చెప్పిన తర్వాత భార్య కోరిక తీర్చడానికి సజీవంగా పట్టుకుందామని అంత దూరం లేడి వెనకాల అరణ్యంలోకి వెళ్ళాడు. ఈ పొరపాటు వలన రావణుడు సీత దగ్గరకు వెళ్ళగలిగాడు అని వాల్మీకి మహర్షి వ్రాసారు. రావణుడు సీతమ్మ వంక చూసి మాట్లాడుతున్నాడు. అతను కట్టుకున్నది కాషాయ వస్త్రం, పట్టుకున్నవి దండక మండలములు, పరివ్రాజక వేషంలో. అందులో ఉన్నవాడు ఎదుట ఉన్న స్త్రీని చూడగానే ఎంత గౌరవంగా మాట్లాడతాడు. పరివ్రాజకులు ఎవరైనా స్త్రీని సంబోధిస్తే అమ్మ అని మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ రావణుడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ లోపల ఉన్న రజోగుణము కామోద్రేకమును అణుచుకోలేకపోతున్నాడు. ఎప్పుడు ఆ స్త్రీ భర్త కనపడలేదని లక్ష్మణుడు వెళ్ళిపోయే వరకు కడుపు మీద బాదుకుని ఏడ్చింది. ఆమె అలా బాదుకోవడం చూడలేక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి కామప్రచోదనం కలిగింది. ఇంకా ఇంతకన్నా ధూర్తుడు ప్రపంచంలో ఎక్కడ ఉంటాడు? సీతమ్మని చూసివాడు నువ్వు చూస్తుంటే పచ్చటి పట్టుచీర కట్టుకుని పద్మములాంటి ముఖంతో, పద్మములాంటి చేతులతో, పద్మాలాంటి పాదాలతో ఉన్నావు. నీవు భూమి మీద యథేచ్ఛగా సంచరించడానికి వచ్చిన రతీదేవివా అని అడిగాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రావణుడు తెలిసి కానీ తెలియక కానీ సీతమ్మ తల్లి వద్దకు వచ్చాడు. సీతమ్మ సహజంగా జగన్మాత. అందుకని రావణుడు నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు అతనికి తెలియకుండానే స్తోత్రం జరిగింది. అందుకనే 10 నెలలు వాణిని క్షమించింది. శ్రీ సూక్తంలో మనకు ఒక మంత్రం ఉంది. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షియేన సౌఖ్యం లభామ్యహం. ఇలా అనేక స్తోత్ర పదాలతో అమ్మవారు స్తుతించబడుతుంది. రావణుడు తనకు తెలియకుండానే సీతమ్మతో మాట్లాడేటప్పుడు అటువంటి స్తోత్ర పదాలను ఉపయోగించాడు. అప్పుడు రావణుడు కామమోహితుడే ఉన్నాడు. అతను ఏ స్త్రీని కామిస్తాడో ఆ స్త్రీని పొగుడుతాడు. స్త్రీ వశీకరణ విద్యలలో మొట్టమొదటిది స్త్రీని నిర్హేతుకంగా పొగడడం. అలా స్త్రీని భర్త పక్కన లేనప్పుడు నిష్కారణంగా పొగిడిన వాడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. అలా మాట్లాడినవాడు తనంత తాను పతనమవుతాడు. నిజమైన స్నేహలక్షణం కలవాడు తన స్నేహితుడు ఇంట్లో లేనప్పుడు అతని ఇంటికి వెళితే స్నేహితుడు ఇంట్లో లేడని తెలిసినప్పుడు లోనికి వెళ్ళి కూర్చుని స్నేహితుని భార్యతో మాట్లాడడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. వేడి నీళ్ళలో నిలబడిన వాడు కాళ్ళు కాలిపోతుంటే ఎలా బయటికి వెళ్ళిపోతాడో అంత తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. మనం పతనమైపోతున్నామనడానికి గుర్తు ఒక స్త్రీ పట్ల నిష్కారణంగా వ్యామోహం ఏర్పడడం. దీనిని మనం ఎలా తెలుసుకోగలం? అస్తమానం ఆ స్త్రీ స్మరణలోకి వస్తూ ఉంటుంది. దాని చేత ఆమెను చూడాలని అనుకుంటావు. అవసరం ఉన్నా లేకపోయినా ఆమె గుణాలను, ఆమె పనులను కీర్తించడం మొదలు పెడతావు. దూరంగా కూర్చుని మాట్లాడవలసిన వాడు దగ్గరగా కూర్చుని మాట్లాడడం మొదలు పెడతావు. ఆవిడ మనసు ప్రీతి చెందేటట్లు పొగడి మాట్లాడడం ప్రారంభిస్తావు. దీనివల్ల మెల్లమెల్లగా ఆవిడకు నీకు స్నేహం ఏర్పడుతుంది. చివరికి ఆ స్నేహం మైథునానికి దారితీస్తుంది. అందుకనే నీ మనస్సు వేరొక స్త్రీ చుట్టూ తిరగకూడదు. తిరిగితే అది నీ పతనానికి దారితీస్తుంది. రావణ పతనం అక్కడే ప్రారంభమైంది. సీతమ్మను గురించిన ఆలోచన శూర్పణఖ నుంచి విన్న తర్వాత మొదలుపెట్టాడు. నిష్కారణపు మాటలు మొదలు పెడుతున్నాడు. వేషం మార్చాడు. ఇవి రావణ పతనమునకే దారి చూపిస్తాయి. సీతను చూసిన రావణుడు ఆమెను కేశ పాదాది అంగాంగ వర్ణన చేశాడు. ఏ అవయవాన్ని మినహాయించలేదు. అమ్మవారి గోప్యమైన ఊరు సౌందర్యం నుంచి స్తన సౌందర్యం వరకు వర్ణన చేశాడు. చాలా వేగంగా ప్రవహించే నది తన ఒడ్డును విరిచేసినట్టు నువ్వు నా మనసును అపహరించేస్తున్నావు అన్నాడు సీతతో. రావణుడు వేసుకున్న వేషానికి అతను మాట్లాడుతున్న మాటలకు ఏ విధమైన సంబంధము లేదు. తన లోపలి స్వభావాన్ని ఆపుకోలేకపోతున్నాడు.
యక్ష కిన్నెర కింపురుషాదులలోని వంటి స్త్రీని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇంత అందమైన దానివి నువ్వు అసలు అరణ్యంలో ఎందుకు ఉన్నావు అంటూ దుష్టబుద్ధితో కూడినవాడు కనుక ఆమెను ప్రలోభ పెడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఇంటర్మీడియట్లోకి వచ్చిన ఆడపిల్లలను కూర్చోబెట్టి మోహబుద్ధితో ఉన్నవాడు, కామబుద్ధితో ఉన్నవాడు, మూతి మీద మీసం రానివాడు దిక్కుమాలిన మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో, అది కామమో ప్రేమో నీ కళ్ళు మూసుకుపోయాయో తెరిచి ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే, దుష్టబుద్ధి తెలియాలంటే, దుష్టబుద్ధితో ఉన్న మగవాని మాట ఎలా ఉంటుందో చెప్పాలంటే అమ్మ రావణాసుడిని మాటలను వినండి అని క్లాస్ రూమ్లో ఒక్కసారి ఈ సర్గలు చెప్పిస్తే, ఈవేళ చాలామంది ఆడపిల్లలు ట్యూషన్లకు వెడుతున్నామని టౌన్ స్టేషన్ చెట్ల కింద, జన్మభూమి పార్కులోనూ, తండ్రికి తెలియకుండా సినిమా హాలు సీట్లలోనూ కనపడరు. తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురారు. చెప్పేవాడు లేక మంచి మాటలను చెప్పే రామాయణంను పక్కకు పెట్టి దిక్కుమాలిన నవలలు తెచ్చి కబ్బోర్డ్లో పెట్టుకోవడం చేత ఈవేళ కుటుంబములు పతనమైపోతున్నాయి. ఎంత అందంగా రావణాసురుని వృత్తమును, లోపల కామము ఉన్న మగవాని మాటలను మహర్షి ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. అందుకనే అంటారు, ఇది చాలా ఘోరమైన అరణ్యం. ఇక్కడ కామరూపంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు. చాలా ప్రమాదం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దుష్టబుద్ధి కలిగిన వాడు ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు తానే ఆమెకు గొప్ప రక్షణ కల్పించేవానిలా మాట్లాడతాడు. ఎంత వెర్రిది! అది ఏ గౌను కొనుక్కోవాలో, ఏ పరికిణి కట్టుకోవాలో, ఆ పిల్ల ఏమి చదువుకోవాలో, ఆ పిల్ల పెళ్ళి ఇంకొక 4 ఏళ్లలో జరిగితే దానికి ఎన్ని బంగారు గాజులు ఉండాలో లెక్క కట్టుకుని, ఒంటిపూట భోజనం చేసి, మంచి సినిమా వస్తే చూడకుండా, తీర్థయాత్రకు కూడా వెళ్లకుండా, కడుపు కట్టుకుని బ్యాంకులో ఆర్డీ వేసి కూతురు పెళ్లికి 4 జతల గాజులు చేయిద్దామనుకున్న తల్లిదండ్రులు దోషులైపోతారు. నిన్నగాక మొన్న వచ్చిన ఒక దిక్కుమాలిన వాడి కోసం కుటుంబంను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాడు మాట్లాడిన మాటలు రావణాసురుడి మాటలు కాకపోతే ఆడపిల్లకి ఈ తెగింపు వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు? అది ప్రేమ లేక మోహజనకమైన సంభాషణ. దానిని తీసుకొచ్చి సెల్యులాయిడ్పైకి ఎక్కించి 55 రూపాయలు వసూలు చేసి చూపించిన వాడు సినిమా నిర్మాత లేక దేశద్రోహియా? శిక్ష వెయ్యవలసిన వాడు ఉంటే వాడికి శిక్ష వెయ్యాలి. అందుకని వాల్మీకి మహర్షి కావ్య భాషలో ఎంత అందంగా ఆవిష్కరించారో చూడండి. నువ్వు ఈ వనంలో ఉండకూడదు. మంచి మంచి నగరాల్లో ఉండాలి. మంచి మంచి పట్టణాల్లో ఉండాలి. అక్కడ ఉండి హాయిగా సుఖాలను అనుభవించాలి. మంచి శ్రేష్టమైన మాలికలు వేసుకోవాలి. మంచి మంచి హారాలు వేసుకోవాలి. మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు మంచి భర్త ఉండాలి. రావణుడు సీతతో ఆమె భర్త పట్ల వ్యతిరేకత కల్పించడానికి పనికి వచ్చే మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, భర్త మీద భార్య కానీ, భార్య మీద భర్త కానీ ఎన్నడూ మూడో మనిషికి చెప్పకూడదు. దంపతుల మధ్య తీర్పు చెప్పే దౌర్భాగ్యపు రోజు ఈ దేశంలో రాకూడదు. ఎన్నడూ దంపతుల కలహంలో మూడోవాడు జోక్యం చేసుకోకూడదు. అది వాళ్ళిద్దరే కలిసిపోవాలి. ఈవేళ రాముడు చేతకానివాడు అనే భావన ఆవిడకు కలగాలనే మోహబుద్ధితో మాట్లాడుతున్నాడు రావణుడు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, రామాయణం ఎంతకాలం బ్రతుకుతుందో మనం మనుషులుగా అంతకాలం బ్రతుకుతాం. ఆనాడు రావణుడు కాదు, ఏనాడు ఎవడు ఏ ఇంటికి వచ్చి ఎవరి భార్యతో ఆమె భర్తను నిందించి మాట్లాడినా ఆనాడు ఆ ఇంటికి రావణాసురుడు వచ్చినట్లే. కాబట్టి ఆ స్త్రీ ఆ పురుషుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకసారి వాడు గడప దాటి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉండకూడదు. తలుపు తీసి గడప బయట పెట్టి మాట్లాడి నిర్దాక్షిణ్యంగా పంపించి వేయవచ్చు. ఏ భర్త గురించి ఏ భార్య దగ్గర మాట్లాడే అధికారం దేశంలో ఈ జాతికి ఇవ్వలేదు. ఈ జాతిలో భార్యాభర్తలంటే ఒక్కటే, 2 కాదు. రావణుని మాటలను సీతమ్మ తల్లి వింది. కానీ అతని మాటలను ఆమె పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె మనస్సంతా రాముడు ఏ ప్రమాదంలో ఉన్నాడోనని రాముడి మీద ఉంది. అప్పుడు కూడా ఆమె తన ధర్మాన్ని పాటించింది. ఒక అతిథికి ఎంత గౌరవంగా పూజిస్తారో అలా గౌరవించి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తినడానికి ఆహారం పట్టుకొస్తానని చెప్పింది. రావణుడికి కావాల్సిన ఆహారం వేరు. వచ్చిన అతిథిని సక్రమంగా పూజించకపోతే అతడు శాపం పెడతాడేమోనని భావనతో సీతమ్మ అతనిని ఆశ్రమంలోనికి రానిచ్చింది. అతను శపిస్తే తాను తన భర్తను విడిచిపెట్టి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. తాను ఎప్పుడూ తన భర్తను విడిచి ఉండలేదు. అందుకని ఆమె అతిథి పూజ చేసింది. ఇది అపాయమని ఆమె తెలుసుకోలేకపోయింది. వచ్చినవాడు సద్బ్రాహ్మణుడని ఆమె అనుకుంది. సీతమ్మ పరమధర్మంతో ప్రవర్తించింది. సీతాపహరణం ద్వారా రావణుడు తనను తాను చంపుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి వానికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తోంది. అటువంటి సమయంలో ఆమె, అయ్యా, నా పేరు సీత, నేను జనక మహారాజు గారి కుమార్తెను, రామచంద్రమూర్తి ఇల్లాలిని. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న తరువాత మనుష్యులు అనుభవించే భోగాలను అన్నింటినీ అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి
దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్లు చేయడం కోసం రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రామునికి తమ్ముడైన లక్ష్మణమూర్తి నాతో పాటు రామునికి సేవ చేస్తూ ఉంటాడు. అరణ్యవాసానికి వచ్చేసరికి నాకు 18 సంవత్సరాలు, రామచంద్రమూర్తికి 25 సంవత్సరాలు. ఆయనకు సర్వకాలములందు సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టం. అందుకని అరణ్యవాసమునకు వచ్చాడు. లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఓ బ్రాహ్మణుడా, నీవు ఒక్కడివి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎవరివి? నీ గోత్రం ఏమిటి? నీ స్వరూపం ఏమిటి? నాకు చెప్పవలసిందే అంది. ఆవిడ ఎవరో వివరించి చెప్పింది. ఆమె అయోనిజ, జగన్మాత సీతమ్మగా వచ్చింది. లక్ష్మణుడిని పంపి సీతమ్మ రావణుడికి దొరకడం అనేది దేవకార్యంగా చేయబడుతోంది. ఆ విషయాన్ని ఆమె రావణునికి పరోక్షంగా చెప్పింది. కొంతమంది సీతమ్మ రాముడి కంటే పెద్దదంటూ ఉంటారు. తనకంటే వయసు ఎక్కువైన స్త్రీని వివాహం చేసుకునేటంత దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిది. ఆయన కన్నా సీతమ్మ తల్లి 7 సంవత్సరాలు చిన్నది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.